స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మాంద్యం భయాలతో అంతర్జాతీయ మార్కెట్లను నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:23 సమయంలో సెన్సెక్స్ 1,502 పాయింట్లు నష్టపోయి 79,479 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 466 పాయింట్లు కోల్పోయి 24,251 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $83.78 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, హెచ్యుఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతి, టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ, M&A, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 7% పైగా నష్టపోయింది. ఇతర ప్రధాన సూచీల పరిస్థితి సైతం అలాగే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $77.16 వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్ల నికరంగా 3,310 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 2,966 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. ఇక స్టాక్ మార్కెట్ అంశంపై మార్కెట్ అనలిస్ట్ శేషు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది, కారణాలు ఏమంటారు? అంటే కారణాలంటే గ్లోబల్ క్యూస్ అన్ని కూడా అంతా ఒకసారి నెగిటివ్ కావడం చూసాము. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అటు యుఎస్ మార్కెట్స్ బాగా క్రాష్ అయింది. అదేవిధంగా ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ జపాన్ ఒకటి చాలా అంటే 10%, 11% దాకా కరెక్ట్ అయింది జపాన్ మార్కెట్ ఒక రోజులోనే. సో మళ్ళీ గ్లోబల్ గా ఒకసారి ఎకానమిస్ట్ రెసిషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలు రావడం, తర్వాత ఈ రోజులో ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇవన్నీ కూడా కారణాలు. బట్ బాగా అంటే చాలా కోవిడ్ తర్వాత మార్కెట్ లో పెద్ద సెల్లింగ్ అనేది గ్లోబల్ గా ఇప్పుడు చూస్తున్నాం. కోవిడ్ స్టార్టింగ్ లో మనకి ఒక 1 వీక్ నిఫ్టీ బాగా కరెక్ట్ అయింది. దాని తర్వాత అప్పటి నుంచి చూస్తే మధ్యలో చిన్న డిప్ వచ్చింది, కానీ భారీగా కరెక్ట్ అయింది లేదు. బట్ ఇది మాత్రం చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నికే చూసుకుంటే 10% దాకా కరెక్ట్ అయింది. సో నేను అనుకోవడము ఈసారి మార్కెట్స్ అంత ఈజీగా రికవర్ అయితే ఉండకపోవచ్చు గ్లోబల్ మార్కెట్స్. మంది కూడా దానికి అనుగుణంగా కొంత పానిక్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము మన మార్కెట్ లో కూడా. ప్రస్తుతానికి 24,000 ఈజీగా కట్ అయ్యి బిలో 23,800 కూడా బిలో నిఫ్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో స్టాక్స్ కూడా ఎక్కువ పడతాయండి. నిఫ్టీ ఏమో కానీ అంటే నిఫ్టీ కన్నా స్టాక్స్ బాగా భారీగా పడతాయి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ గ్లోబల్ క్యూస్ కొంచెం ఆగితే పర్లేదు. బట్ ఓవరాల్ గా మాత్రం గ్లోబల్ మార్కెట్స్ మాత్రం బాగా కరెక్షన్ లోకి వెళ్ళిపోయినాయి. ఇక మన మార్కెట్ విషయానికి వస్తే చూడాలి. నేను అనుకోవడము గ్లోబల్ మార్కెట్స్ పడినంత భారీ కరెక్షన్ అయితే మన మార్కెట్ లో ఉండదు. మనది క్రాష్ అయిపోయే అవకాశాలు అయితే ఉండవు. ఒకవేళ నేను అనుకోవడం ఇక్కడ నుంచి ఒక 5 to 6% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతకు మించి భారీగా కరెక్ట్ అయితే మన మార్కెట్ ఉండదండి. అయితే ఈ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే మన దేశీయ మార్కెట్లు వీక్ గా ఉన్నాయి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ గా అంతేనండి. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ ఏమి కూడా మనకి ఈ రోజు పాజిటివ్ గా లేవు. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అటు యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, అన్ని కంట్రీస్ స్టాక్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. అంటే అక్కడ ఏమైందంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరగవచ్చు, మళ్ళీ రెసిషన్ లోకి ఎకానమీస్ వెళ్ళొచ్చు అనేవి వచ్చాయి పైకి. సో దాని కారణంగా మార్కెట్స్ పడుతున్నాయి అన్నమాట. అయితే మన ఇండియన్ మార్కెట్స్ కి అంటే ఇండియన్ ఎకానమీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, అంత డౌట్ లేదు. సో కాబట్టి ఏంటంటే అవి 10%, 12% పడితే మనది 4-5% కన్నా ఎక్కువ పడదు. ఆల్రెడీ ఇప్పుడు 3% పడింది ఈ రోజు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 1% అంటే 4%. ఇంకొక ఇప్పటి వరకు పడింది 3%. ఇంకొక మహా అయితే
ఇంకో 3% పడడానికి ఇక్కడ నుంచి అవకాశం ఉందండి మన మార్కెట్. మరి ఈ మార్కెట్ ఇలా ఎన్ని రోజులు నష్టాలతో కొనసాగే అవకాశం ఉంది? ఈ నెలంతా ఇంకా పెరిగే అవకాశాలు లేవండి. మనకి ఈ నెలంతా కూడా ఆగస్టు మంత్ అంతా కూడా మార్కెట్లు పెరిగే అవకాశాలు అయితే క్లియర్ గా లేవు. ఒకవేళ 1-2 రోజుల మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీస్ అంటాం, షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అంటాం, అవి రావచ్చు. అయితే అవి సస్టైన్ కావన్నమాట. మళ్ళీ బ్యాక్ టు మార్కెట్స్ వీక్ అయిపోతాయి. బట్ ఓవరాల్ గా ఇక్కడ నుంచి ట్రేడర్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. మార్కెట్స్ మాత్రం ఇక్కడ నుంచి భారీగా పెరిగే అవకాశాలు ఈ నెలలో, ఆగస్టులో లేవు. ఇంకా సెప్టెంబర్ పరిస్థితి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది ఏంటి మనకి ఇప్పుడే చెప్పలేము. బట్ ఈ నెల మాత్రం ఖచ్చితంగా మార్కెట్స్ పెరిగే అవకాశాలు లేవండి. మరి ఇన్వెస్టర్లకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే ఈ టైంలో వేటిపై ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో మంచి క్వాలిటీ స్టాక్స్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ అనేది ఆగదు. ఈ మంత్ ఎటువంటి పరిస్థితిలో కూడా ఆగే అవకాశాలు. ఇంకా ప్రైస్ కరెక్షన్ అంటాం, అది వచ్చిందంటే 10%, 15% కంటిన్యూగా పడుతూ ఉంటాయండి. సో ఆ ప్రైస్ కరెక్షన్ అనేది ప్రస్తుతం మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది మన మార్కెట్ లో. కాబట్టి చిన్న స్టాక్ జోలికి వెళ్ళొద్దని చెప్తాను. ఓన్లీ ఫండమెంటల్ గా బాగున్న కంపెనీలోనే యావరేజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మంచి కంపెనీస్ ఉంటే హైయర్ లెవెల్స్ లో కూడా ఉంటే కొంచెం కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నించామని చెప్తాను. రైట్. థ్యాంక్ యూ శేషు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.